ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. మన దేవునికి స్తోత్రగానము చేయటం మంచిది. కీర్తనలు 147వ కీర్తన మొదటి చరణంలో కీర్తనకారుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ లోకంలో దేవుని స్తుతించడంకెల్లా మంచిది ఏది కూడా లేదు. మంచిది ఏదైనా ఉందంటే అది సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ఆరాధించడమే. అందుకని యోహాను సువార్త 12వ అధ్యాయంలో మగ్దలేని మరియా అత్తరుబరిని తీసుకొని వచ్చి అత్తరుబరిని తీసుకొని వచ్చి పగలగొట్టి యేసు పాదముల యొద్ద ఆమె కూర్చొని పూసినట్లుగా మనం చూడగలం. అనగా విలువైనటువంటిది ఈ లోకములో ఎంతో శ్రేష్టమైనటువంటిది ప్రభువుని ఆరాధన చేయడమే అని దేవుని వాక్యం ఖచ్చితంగా సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని స్తుతించటం మంచిది. ప్రతిసారి అనగా మన యొక్క కష్టములలో, బాధలో, శ్రమలో, ఇరుకులో, ఇబ్బందుల్లో ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. ఎందుకనగా దేవుని వాక్యంలో ఈ రీతిగా రాయబడి ఉంటున్నది. విలాప వాక్యంలో 3వ అధ్యాయం 26వ వచనంలో, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అని ప్రభువు సెలవిస్తున్నాడు. కనుక దేవుని యొద్ద నరులు ఆశ కలిగి ఓపికతో రక్షణ కొరకు కనిపెట్టుట మంచిది. మన జీవితంలో దేవుని సన్నిధిలో కనిపెట్టుట ఎంతో మంచిది, శ్రేష్టమైనటువంటిది. మన పితరులైనటువంటి దైవజనులు అబ్రహాము గారు తన యొక్క ప్రియులైనటువంటి లోతు కుటుంబాన్ని కాపాడుట కొరకు తాను ఎంతగానో ప్రార్థనలో కనిపెడుతూ వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. అలాగున లోతు కుటుంబాన్ని అబ్రహాము దైవజనుడు తన ప్రార్థన ద్వారా రక్షణలోనికి నడిపించడానికి ప్రభు సహాయపడుతూ వచ్చారు. అలాగున మన ప్రియులందరి కొరకై మనం కూడా కనిపెట్టి వారందరినీ కూడా లోకమనే ఈ యొక్క సొదొమ గొమొర్రా వంటి ఈ లోకమనే పాపం నుంచి మన ప్రియులను దేవుడు రక్షణలోనికి నడిపించలాగున దైవజనుడు అబ్రహాం వలె మనం కూడా కనిపెట్టుట ఎంతో మంచిది అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నది. ఆ రీతిగా మనము దైవజనుడు చూపించిన మార్గంలో వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయడానికి అనుదినం తన వాక్యం అనే జీవాహారాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కనుక ఆ వాక్యాన్ని పఠించి ధ్యానించి అలాగన ప్రభుని ఆరాధించి ఆయనపై ఆధారపడి అటువంటి అద్భుతములు మనం మన జీవితంలో చూచుదుము గాక.